తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతి వద్ద ప్రజాకవి అందశ్రీ జయంతి సందర్భంగా అందశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, కవులు, కళాకారులు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణ గీతం ఉద్యమంలో స్ఫూర్తిని నింపి సబండ వర్గాలను ఒక్కతాటిపై తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, రచయితలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించడానికి కళాకారుల సలహాలు, సూచనలను, అభిప్రాయాలను రికార్డు చేసుకున్నారు కమిటీ. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన అన్ని వర్గాల ప్రజల గుర్తింపు గౌరవించుకోవడానికి గత 15 రోజులుగా ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోంది. ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కవులు, కళాకారులు, రచయితలు ఉద్యమ స్ఫూర్తికి మూల కారకులు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఉద్యమకారులను గౌరవించుకోవడానికి కమిటీ వేసింది. సబండ వర్గాల అభిప్రాయాన్ని సేకరిస్తోంది. మనకిద్దరు మహానుభావులు తెలంగాణ ఉద్యమంలో ఓ సైద్ధాంతిక పునాదిని ఇచ్చారు. వారిలో ఒకరు జయశంకర్ సార్, రెండో వాళ్ళు కోదండరాం సార్. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం చూడలేకుండానే వెళ్ళిపోయి ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ అర్థం చేసుకున్న కోదండరాం. అగ్గిబాబులు, బొగ్గులేపులు, పాలు మంచి పంచములు, గిరిజన జాతుల ఆయు పట్టు, ఆశయాలు మూసిన చెట్టు, పెద్దరాసులకు జరగని కట్టు, ఉద్యమాలకి రకమ్మిట్టు, మంజీరా కంజీరనాదం సింధూరు జలపందురా, సాధుల సత్వం సంగమ క్షేత్రం, ఏడు మాయల శైవ క్షేత్రం, మాటలు మాటలు కోటెక్కించిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెరుగు జిల్లా, మరి ఉద్యమాల కిల్లా. చార్మినారు, మక్కా మసీదు, ఖురాన్ పూలు, దేవరబాయి, కొబ్బరి తోటలు నిలిచిన ఊట, ఉస్మాన్ సాగర్ గండిపేట, గోల్కొండల ఎగిరే జెండా, కాశ్మీరు కవిత నిండా. అధ్యక్ష దయాకర్ గారిని, రాములు నాయక్ గారిని, మోతే శోభన్ రెడ్డి గారిని నన్ను కమిటీ సభ్యులుగా వేసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించినటువంటి అన్ని వర్గాలకు గుర్తింపు, గౌరవాన్ని, రెండు ప్రధానంగా గుర్తింపును, గౌరవాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాం, వారు ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి అంశం మీద గత 15-20 రోజులుగా అన్ని రకాల ఉద్యమ భాగస్వాములను ఇక్కడ వేదికగా చేసుకొని మరి సభ్యులుగా అందరి అభిప్రాయాలు వింటా ఉన్నాం. ఈరోజు మీ అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తికి, భావజాల వ్యాప్తికి మూల కారకులు మీరంతా. తెలంగాణ ఉద్యమం లోపల ప్రజలు ఉవ్వెత్తున కుల సంఘాల పేరు మీద కానీ ప్రతి తెలంగాణ బిడ్డ, తెలంగాణ రక్తం ఉన్నటువంటి ప్రతి బిడ్డ జై తెలంగాణ అనడానికి స్ఫూర్తి ప్రదాతలు మీరు. కాబట్టి భవిష్యత్తులో ఈ కమిటీ తెలంగాణ ఉద్యమకారులకు, అందులో కవులకు, రచయితలకు కావచ్చు, కళాకారులకు, పాటలు పాడే అన్ని రకాల ఒక ప్రొఫెషనల్లీ ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి మీ అందరికి కూడా అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే భావజాల వ్యాప్తిలో ప్రధానమైనటువంటి కారకులు కాబట్టి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని కొరకు ఇంతకుముందు పెద్దలు కోదండరాం గారు చెప్పినట్టుగా అందరూ ఒక బండాగారం, ఒక్కొక్కరు ఒక గంట 2 గంటలు మాట్లాడగలిగే, పాటలు పాడగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. నేను మిమ్మల్ని కోరేది కమిటీ పక్షాన్ని ఏంటంటే కట్టే కొట్టే తెచ్చేలాగా ప్రభుత్వం ఏం చేస్తే ఉద్యమకారులకు సరి అయినటువంటి గౌరవం, గుర్తింపు దొరుకుతుందో మీరు మీ పాట రూపంలో, మాట రూపంలో ఏ విధంగానో కొంత మిగతా వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం వచ్చే విధంగా చేయమని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ పెద్దలు అందరికీ కళాకారుడుగా ఉన్నటువంటి జయరాజన్న గారిని కోదండరాం చెప్పినట్టుగా మాట్లాడాల్సింది కోరుతాను.